స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ మరియు బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీ రమేష్ యాదవ్ విలేకరుల సమావేశం. గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాలు. బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం యొక్క పరిస్థితి, రైతులందరూ కూడా ఈరోజు వర్షాలు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదివరకు అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఆ రకంగా ఇబ్బందులు పడి ఇప్పుడు మళ్ళీ వర్షాలు లేక రైతాంగం అంతా ఆకాశం వైపు చూస్తున్నది. కానీ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు లేదు. ఇటువంటి పరిస్థితులలో రైతాంగానికి ఒక భద్రత ఇవ్వాలి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని చెప్పి ఎరువులపై సబ్సిడీ ఇస్తూ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ, ధాన్యాన్ని ఏదైతే పంట వచ్చిన పంటను కూడా కేంద్రమే దాదాపు అన్ని పంటలను కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఈరోజు రైతుకు భరోసా లేదు తెలంగాణ. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిఎం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టి దాదాపు ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినా, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినా, అనావృష్టి వల్ల కూడా పంట నష్టపోయినా రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఏదైతే ప్రీమియం ఉంటుందో అది చెల్లించలేక ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమై రైతులను ఆదుకునే పరిస్థితులు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులను ఆదుకోవాలని చెప్పి ఇదివరకే రైతు భరోసా పేరుతోటి భారతీయ జనతా పార్టీ భరోసా పేరు మీద మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అందరం కలిసి కిసాన్ మోర్చా తరఫున బస్సు యాత్ర చేసి ధాన్యం కొనుగోలులో కూడా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలనే దిశగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి దీని మీద మా డిప్యూటీ ఫ్లోర్ లీడరు గౌరవనీయులు పాయల్ శంకర్ గారు పూర్తి స్థాయిగా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఏముందో ముందు కిసాన్ మోర్చా ఏదైతే ఈ ప్లానింగ్ చేసి రైతులను ఆదుకోవాలనే దిశగా ఏదైతే ఈ కార్యాచరణ రూపొందిస్తుందో దాని పూర్తి వివరాలను మా పాయల్ శంకర్ గారు అందిస్తారు. ఎమ్మెల్సీ మరియు బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీ రమేష్ యాదవ్ విలేకరుల సమావేశం మిత్రుల ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం అంటే సుమారుగా కరెక్ట్గా 2025 ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా వారి అబద్ధాల మూటల్లో నుంచి ఒక అబద్ధం పోయిన సంవత్సరం ఆగస్టు తారీఖు నేతన్నలకు చెప్పినాడు. ఏమని? నేతన్న భరోసా ఈ రాష్ట్రంలో ఉన్న నేతన్న అందరికీ నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క నేతన్నకు ఇస్తాననేసి పోయిన సంవత్సరం 2025 ఆగస్టు 7వ తారీఖు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళ రాజముద్రిక పేపర్ల ద్వారా వాళ్ళ ఛానళ్ల ద్వారా ఈ సంవత్సరం ఆగస్టు 7న ఈ పథకాన్ని ఇస్తున్నామనేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాలనలో ఎట్లా ఉందంటే నేతన్నలకు ముందు హామీ, దాని తర్వాత ప్రకటన, ఆ తర్వాత మరో ఏడాదికి అమలు. ఇది వారి యొక్క సంక్షేమ ఫలాలు. ఇవి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ బీసీలకు ఇచ్చే సంక్షేమ పథకాలు.
దీంట్లోనే బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇప్పుడు బీసీలకు ఒక బ్లాక్ డేస్గా ఈ కూటమి ప్రభుత్వం, ఈ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక బీసీలకు బ్లాక్ డేస్గా ఈరోజు మనకందరికీ తెలుస్తుంది. ఇందులో భాగంగానే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద ఈ పథకాన్ని ప్రారంభించి సుమారు 80,000 పై చిలుకు ఉన్న నేతన్న అన్నలకు, ప్రతి ఒక్క అక్కకు చెల్లెలికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 24,000 రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, నాయకులు మధు యాష్కి, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, కల్వ సుజాతతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ జానపద సాంప్రదాయాలకు అద్దం పట్టి ఈ పండుగలో భాగంగా భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించారు. అన్నం, బెల్లం, పెరుగుతో నింపిన కుండలను నైవేద్యంగా నివేదించి అంటువ్యాధుల నుంచి రక్షించి పాడి పంటలతో రాష్ట్రాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్ జయప్రద కాలనీ 130 సర్వే నెంబర్లోని 6,300 గజాల స్థలాన్ని కబ్జా కోర్ల నుండి రక్షించిన హైడ్రాకు ప్రభుత్వానికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జయప్రద కాలనీలోని హైడ్రా ఫెన్సింగ్ వేసిన స్థలంలో చిన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది పెద్దల సహాయంతో హైడ్రాను ఆశ్రయించి ఈ స్థలాన్ని కాపాడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ స్థలం కాపాడుకోవడానికి సహకరించిన డివిజన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీలను రక్షించుకోవడానికి హైడ్రా ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కమిషనర్ రంగనాథ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చిన్న ముదిరాజ్, కవిత, గొరిగె నరసింహ, ఓబులేష్, నీలిమ, బాలమణి, శేఖర్, లడ్డు ముదిరాజ్, పద్మావతి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ గారు, రంగనాథ్ సార్ గారు, సిఐ రాజశేఖర్ గారు మాకు ఈ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి కాపాడించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా పై నుండి పెద్ద ఆఫీసర్లు కానీ, పెద్ద మనుషులు జంగన్న గారు, అజయ్ అన్న గారు, డిప్యూటీ మేయర్ గారు, వీళ్ళందరికీ సహకారంతోనే ఇంత ముందుకు వచ్చి మేమందరం కూడా మా కాలనీని కాపాడుకోవడం జరిగింది. ఈ కాలనీలో భవిష్యత్తు కోసం ఆలోచించి పిల్లల కేటాయింపు స్థలాలు, స్కూలు, లైబ్రరీ, ఒక షాపింగ్ కాంప్లెక్సు, ఇలాంటి స్థలాలు 6,300 గజాలు మాకు అప్పచెప్పినటువంటి రంగనాథ్ సార్ సిఏ సార్కి, మళ్ళీ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఒక 40-50 కోట్ల ప్రాపర్టీ. ఎందుకంటే ఈరోజు మన కాలనీ ఒక 100 గజాల స్థలం కొనాలనుకుంటే ఒక 30 నుంచి 40 లక్షల స్థలం అవుతుంది ప్రైజ్. అలా ఆలోచించుకుంటూ పోతే మన 6,300 గజాల స్థలాన్ని మనం కాపాడినందుకు రంగనాథ్ సిఏ గారికి, రాజశేఖర్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఈ జయప్రద కాలనీలో ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్, పార్కు, స్కూలు, లైబ్రరీ, గుడి స్థలం, ఇవన్నీ కబ్జాకు గురి అయిపోయినాయి. కబ్జాకు గురి అయిపోయినప్పుడు ఏమైందంటే 4-5 ఇళ్ళు కలుసుకొని కొంచెం మాట్లాడుకొని ఎట్లా పోతే ఎట్లయితుంది, ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు మాకు ఒక చిన్న ముదిరాజు గుర్తొచ్చిండు. చిన్న ముదిరాజును పట్టుకొని బింగి జంగయ్య దగ్గరికి పోయినాం, మాజీ కార్పొరేటర్. బింగి జంగయ్య దగ్గర నుంచి, అక్కడి నుంచి మేయర్ దగ్గరికి పోయినాం, మేయర్ అజయ్ సార్ దగ్గరికి పోయినాం. అజయ్ సార్ దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చెప్పినారంటే, మీరు ఎక్కడ వెయిట్ చేయకూరి, చక్కగా హైడ్రాకి వెళ్ళుర్రి, హైడ్రాకి వెళ్తే మీ పని అవుతుంది అని చెప్పారు. అదే నమ్మకం మీద ఆ పెద్దల మాటలు పట్టుకొని మేము హైడ్రాకి చక్కగా వెళ్ళడం జరిగింది. హైడ్రాకి వెళ్ళిన వెంటనే మాకు రంగనాథ్ సార్ ఆ రోజు ఇమ్మీడియట్లీ కలవడం జరిగింది. ఇమ్మీడియట్లీ కలవంగానే ఆయన ఒక్కటే హామీ ఇచ్చిండు, మీ జాగాలు మీకు ఎక్కడ పోవు, మీ కాలనీకి మేము అప్పచెప్పుతాము, మీరు ధైర్యంగా ఉండండి అని మాకు ధైర్యం చెప్పినప్పుడు పెద్ద ధైర్యం వచ్చింది.
ఎట్లా వచ్చింది ధైర్యం అంటే సార్ ఇంత పెద్ద సార్ మాకు మా హామీ ఇచ్చినప్పుడు మాకు జాగాలు మాకు వస్తాయి అనే మా సంతోషం మేము ఆ 4 రోజులు సంతోషంలో ఉన్నాము. తర్వాత ఏమైంది, చెప్పిన 4 రోజులకే మాకు ఒక్కటే రోజులో ఫినిషింగ్ ఇచ్చి మా కాలనీకి మాకు అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన వెంటనే మాకు ఎంత సంతోషం అయిపోయి ఈ రోజున మన రంగనాథ్ సార్కు మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదే పాటు రంగనాథ్ సార్, తర్వాత రాజశేఖర్ సార్, తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, ఇది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పక్కకు పెట్టేసిన దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముందరికి తీసుకొచ్చి దీన్ని నేనుండా ఎంత నష్టం జరుగుతుంది కష్టం జరుగుతుంది అనుకోకుండా కూడా ముందరికి వచ్చి ఆయన ఎప్పుడైతే దీన్ని ముందర తీసుకొచ్చిండో ఒక ఊరు కాదు ఒక పల్లె కాదు తెలంగాణ మొత్తం స్టేట్ మొత్తం ఆల్రౌండ్ గవర్నమెంట్ జాగాలు ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్కి చెందుతున్నాయి. ఇదొకటి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము రేవంత్ రెడ్డి సీఎం సార్కు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణా ముఠాను పట్టుకున్నారు. రవి కమతం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన 2 కార్లను సీజ్ చేసి 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను డీఎస్పీ జిఆర్ఆర్ మోహన్ నగదు బహుమతులతో అభినందించారు. అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో ఉచ్చిపేట, అలాగే చోడవరం, రావికంపం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు లీగల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే ఎస్బీ సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రవికంతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అటగించడం జరిగింది. ఆ సమయంలో మాకు 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. నా సిబ్బంది రవికంతం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కారులో 92 కేజీలు గాంజా, అది కూడా ఒక 3 వైట్ బ్యాగ్స్లో దొరికింది. ఇది మొత్తం 220 కేజీలు సుమారుగా ఇది. దీని మీద మేము మా సిఐ గారు, కొత్తకోట సిఐ గారు వారి సూపర్వైజన్లో ఈ కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మాకు దొరికిన 3 వ్యక్తుల్లో తిమోతి అనే ఒక వ్యక్తి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు, పెదబైలు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒరిస్సా నుంచి చిన్న క్వాంటిటీస్లో గాంజా సెక్యూర్ చేసి ఆ గాంజాని తీసుకొచ్చి బయట ప్రదేశాల్లో అమ్మే అలవాట్లో ఉన్నాడు అతను. ఇతనికి ఒక మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అతను పరిచయం అయ్యాడు. మా కేసులో అతను A2. ఈ మహమ్మద్ రఫీ అనే అతను సత్యనపల్లికి చెందినవాడు. ఇతనితో పాటు ఒక డ్రైవర్ కూడా వచ్చాడు. ఈ డ్రైవర్ పేరు కూడా ఫయాజ్ అని అతను డ్రైవర్. ఈ ఫయాజ్ అండ్ రఫీ వీళ్ళు సత్యనపల్లికి చెందినవాడు. అలాగే ఈ తిమోతి అనే ఆయన పెదబైలు మండలం. ఇతను గతంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక 1 month బ్యాక్ ఒక 50 కేజీస్ గాంజా 2 వెహికల్స్లో వచ్చి తీసుకుని వెళ్ళి దీన్ని సత్యనపల్లిలో ఒక 2 days ఉంచి అక్కడి నుంచి ఆ 50 కేజీస్ గాంజాని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళనాడులో హోసూర్ అనే విలేజ్లో అనే ప్లేస్కి సంబంధించిన సౌందర్య అనే అతనికి ఒక 50 కేజీస్ అమ్మడం జరిగింది. అప్పుడు ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సరే ఈసారి కూడా అలాగే అదే ప్రయత్నంలో నేను మాకు రావికంతం మండలంలో 3 పట్టుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మేము నిన్న చేసిన సీజర్లో ఒక 3 సెల్ ఫోన్లు, ఒక 2 కార్లు, 220 కేజీల గాంజా వర్త్ సుమారుగా 1,10 లక్షల వరకు ఖరీదు ఉంటుంది.
దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉంది. దీంట్లో ఏజెన్సీ ప్రాంతంలో వీళ్ళకి సహకరించిన 2 వ్యక్తుల్ని, అలాగే సత్తెనపల్లి ప్రాంతానికి సంబంధించిన ఇంకొక 3 వ్యక్తుల్ని కూడా మేము సెక్యూర్ చేయాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. మా దగ్గర ఉన్న 3 ముద్దాయిలు A1 తిమోతి, A2 మొహమ్మద్ రఫీ, A3 ఫయాజ్, ఈ 3ని కూడా ఈరోజు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో కష్టపడి అంత ముందు నుంచి కూడా బుచ్చిపేట ఎస్ఐ గారు, అలాగే రావు కంపెనీ ఎస్ఐ రఘువర్మ, బుచ్చిపేట ఎస్ఐ మనోజ్ ఇద్దరు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. అలాగే 4 కానిస్టేబుల్స్ కూడా దీంట్లో బాగా హార్డ్ వర్క్ చేయడం గమనించడం జరిగింది. మా ఉన్నతాధికారులు ప్రశంసలు ఇస్తూ దీనికి క్యాష్ అవార్డ్స్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా విషయంలో మా డిఐజీ గారు, మా రేంజ్ డిఐజీ గారు, మా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కేసులో డైలీ బేసిస్ మానిటర్ చేస్తున్నారు. అందువల్ల ఈ సక్సెస్ మాకు వస్తున్నాయి. అలాగే ఇంతే కాకుండా మాకు అనకాపల్లి సంబంధించి మా దగ్గర 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒకటి తాటిపర్తి చెక్ పోస్టు వీమాడుగులో ఉంది. అలాగే దీనికి రామాపురం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. అలాగే కోనం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇది చీడికాడ మండలం. ఈ చెక్ పోస్టులో కూడా సీసీ కెమెరాలు ఉండటం, ఈ సీసీ కెమెరాలు 24/7 పర్యవేక్షణ చేయటం, అక్కడ బలిష్టంగా పటిష్టమైన బందోబస్తు, వాళ్ళకి కావాల్సిన సిబ్బంది అవన్నీ కూడా ఉండటం జరిగింది. మా ఉన్నతాధికారులు తరచుగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా అనుకోవడం జరుగుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం శ్రీనిధి గ్లోబల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పి శ్రీదేవి ఆధ్వర్యంలో పిల్లలకు పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. జీడిమెట్ల SHO గడ్డం మల్లేష్ పిల్లలకు పోలీస్ స్టేషన్ పై పూర్తి అవగాహన కల్పించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ frauds will be happen, right? If anybody had any crime means they will come here and report here. Order. Okay, they will do the investigation and they Who will use this gun? and Police and? only police. Very good. Border, military, police, and army. Today, as a part of field trip to community places, Srinidhi Global School Gajul Ramaram branch grade 1 and 2nd and 1st and 2nd grade students have visited Jeedimetla police station. CI sir, Mr. Mallesh received us so happily, and every child is very much excited to see like how a cyber wing works, how a prison like where the thieves will be, and how a surveillance wing. So everything they have gone through, and they came to know how a police station will be. And CI sir entertained them so much with a lot of curiosity and so many questions. My children had a great fun, and throughout their life it will be a very memorable event for them today. Thank you so much sir for your support. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శ్రీనిధి గ్లోబల్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు 1st, 2nd క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్ కరిక్యులంలో భాగంగా కమ్యూనిటీ హెల్పర్స్ వాళ్ళందరినీ విజిట్ చేయడంలో ఉంటుంది. దాంట్లో పోలీస్ కూడా వన్ ఆఫ్ ది కమ్యూనిటీ హెల్పర్ కాబట్టి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్ వాతావరణం ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందని తెలుసుకునే అవకాశం ఉంటుందని దృష్టితో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. చిన్నారులు కూడా చాలా డిసిప్లైన్డ్గా అలాగే చాలా యాక్టివ్గా ఉన్నారు. బాగా అనిపించింది. వాళ్ళకి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగాము జస్ట్ వాళ్ళకు ఒక ఎంకరేజ్ చేయడానికి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళందరికీ పెన్సిల్స్ ఇస్తామంటే అందరూ ఆన్సర్ చెప్పారు. సో ఎవరు విన్నారని చెప్పకుండా అందరికీ గెలిపించాము. హ్యాపీగా ఉంది. అండ్ మీడియా ద్వారా మిగతా స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ని తీసుకురావడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది. పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్, పోస్ట్ ఆఫీస్, వీటి వల్ల ఏంటంటే వాళ్ళకు చిన్నప్పుడే కమ్యూనిటీ హెల్పర్స్ మీద ఒక అవగాహన ఏర్పడినప్పుడు
ఒక మంచి భావి భారత పౌరులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ జిడిమెట్ల పోలీస్ తరఫున, సైబరాబాద్ పోలీస్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ మరియు బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీ రమేష్ యాదవ్ విలేకరుల సమావేశం. గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.